జూలై 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బారా షాహిద్ దర్గాల రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై నెల్లూరులోని బారా షాహిద్ దర్గా ఆవరణలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రొట్టెల పండుగకు చేపట్టనున్న ఏర్పాట్లను ప్రజా ప్రతినిధులకు కమిషనర్ వికాస్ మర్మత్, ఎస్పీ ఆరిఫ్ హవీస్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ జూలై 17 నుంచి రొట్టెల పండుగ ప్రారంభం అవుతుందని తెలిపారు. మత సామరస్యానికి ప్రతీక నెల్లూరు రొట్టెల పండుగ అన్నారు. రొట్టెల పండుగకు సుమారు 400 ఏళ్ల ఘన చరిత్ర ఉందని చెప్పారు. త్వరలో జరగనున్న రొట్టెల పండుగకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, పార్కింగ్, ఫైర్ ఏర్పాట్లలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధానంగా దర్గాకు టెండర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని దర్గా అభివృద్ధికి ఇచ్చేలా ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగని అత్యంత వైభవంగా నిర్వహించామని గుర్తు చేశారు. పండుగ జరిగే 3-4 రోజుల్లో దర్గా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టామన్నారు. ఎక్కడ కూడా చిన్న కాగితం ముక్క కూడా లేకుండా చేశామన్నారు. 2014లో రొట్టెల పండుగకి 4 లక్షల మంది భక్తులు విచ్చేసేవారని, 2019కి సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు రావడం జరిగిందని, ఇందుకు కారణంగా దర్గాలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులేనని చెప్పారు. గత చంద్రబాబు హయాంలో 20 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో ఖజానా లేదన్నప్పటికీ బారా షాహిద్ దర్గాలో అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేశామన్నారు. ముఖ్యంగా కంట్రోల్ రూమ్లు, భక్తులు నమాజ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.